హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ యమ్మీ కుక్ బుక్. వచ్చేసాం ఒక కమ్మటి ఘుమఘుమలాడే మటన్ చిక్కుడుగాయ మేతి కర్రీతో మీ ముందుకి. ఆల్మోస్ట్ రాయాల్సిన వాళ్ళందరికీ చాలా బాగా తెలిసిన ఫ్లేవర్ అండి. అలాగే సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ మసాలాతో చిక్కుడుగాయ ఇంకా మెంతి కూర ఫ్లేవర్స్తో మటన్ అద్భుతంగా ఉంటుందన్నమాట. వైట్ రైస్, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద వెల్లుల్లిపాయి, కొంచెం కొబ్బరి ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పెద్ద సైజ్ టొమాటోస్, ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకున్నానండి. ఒక ½ కిలో నేను చిక్కుడుగాయలు తీసుకున్నాను. వేస్టేజ్ పోగా నాకు ఒక ½ కిలోకి కొద్దిగా ఎక్కువ మిగిలింది. ఒక ½ కేజీ మటన్ తీసుకున్నానండి. కొంచెం సన్నగానే కట్ చేయించుకున్నాను పీసెస్. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మసాలా పట్టేసుకుందామండి. వెల్లుల్లిపాయ, కొబ్బరి ఇంకా ధనియాల పొడి మిక్సీలో వేసేసి, వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, డ్రైగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్లో మటన్ తీసుకుని కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి నీసు నీళ్ళన్నీ ఎగిరించాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు నీసు వాసన రాకుండా కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు రెండు గరిటెల నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించేసుకుందామండి. చూసారు కదండి, మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కర్రీకి కావాల్సిన కారం మొత్తం ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ఇంకెక్కడ కూడా కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసేది లేదు. వాటర్ మొత్తం ఆవిరైపోయాయండి. ఓన్లీ పీసెస్ మాత్రమే డ్రైగా మిగిలాయి. ఇప్పుడు నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా కలిపి మూత పెట్టి 4 పెద్ద మంట మీద 2 చిన్న మంట మీద విజిల్స్ ఇచ్చేయండి. మటన్ మరి ఎక్కువగా కూడా ఉడికించాల్సిన పని లేదండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. అంటే మళ్ళీ చిక్కుడుగాయతో కూడా కలిపి ఉడికిస్తాం కదా, మనకి ఫైనల్గా పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదండి, పీసెస్ కూడా ఒక 70% దాకా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు మందపాటి కడాయిలో 3 గరిటెల నూనె పోసి ముందుగా తరిగి ఉంచిన ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ కర్రీకి పెద్దగా ఆయిల్ కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కాస్త దూరగా వేగిన తర్వాత తరిగి ఉంచిన టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. కాస్త కల్లుప్పు కూడా వేసి బాగా మగ్గించేద్దాం. తెలుసు కదండి, కల్లుప్పు మాత్రమే వాడండి, హెల్త్కి టేస్ట్కి అన్నింటికి బాగుంటుంది. టొమాటోస్ కాస్త మగ్గిన తర్వాత మెంతి కూర యాడ్ చేసేద్దామండి. ఇలా మెంతి కూరని ఫస్ట్లోనే మగ్గించడం వల్ల కర్రీకి చేదు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే చిట్టి మెంతి కూర అని దొరుకుతుంది కదా మార్కెట్లో, 4 ఇంచుల సైజులో మెంతి కూర కట్ట. అదైతే చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ కర్రీకి. కాకపోతే నాకు ఈ టైంలో అది అవైలబుల్గా లేదు, అందువల్ల ఇది వాడుతున్నాను. బాగా మగ్గాక బాగా కడిగి ఉంచిన చిక్కుడుగాయల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. చిక్కుడుగాయల్ని మీడియం ఫ్లేమ్లోంచి ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా వాటర్ పోసి విజిల్ పెట్టేస్తే అస్సలు టేస్ట్ రాదు. వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి 2 కలిపి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఇష్టపడతారు. చిన్నప్పుడు మేము నాన్ వెజ్ ఇష్టపడట్లేదని మా అమ్మ ఇలా 2 కలిపి ట్రై చేసేదండి. చాలా అంటే చాలా బాగుండేది. హైప్ ఇస్తున్నాను అనుకోకండి, నిజం చెప్తున్నాను. చిక్కుడుగాయ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలాని కూడా యాడ్ చేసి ఒక్క 10 నిమిషాలు ఆగిగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేయండి. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకుందామండి. ఒక్కసారి ఉప్పు చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక్క 3 విజిల్ ఇవ్వనిద్దామండి. గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు మాత్రమే. ఇదో 3 కూతలు పెట్టేలోపు మీరు కొంచెం కిందకెళ్ళి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో ఒక్కసారి కామెంట్ చేసేయండి. చూసారు కదండి, పీసెస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా వెజ్ నాన్ వెజ్ 2 కలిపి లైట్ మసాలాతో ఫ్యామిలీతో కలిసి వైట్ రైస్ చపాతీలో ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్వేతాస్ యమ్మీ కుక్ బుక్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.